ఇవాల్టి మార్కెట్లో మనకి చాలా ఇంట్రెస్టింగ్ సినారియోస్ అయితే కనిపిస్తున్నాయండి. ఫస్ట్ మార్కెట్ ఓపెనింగ్ లో షార్ప్ సెల్ ఆఫ్ అయితే మనకు కనబడింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో దాదాపు 917 పాయింట్లు పడిపోయిందండి. నిఫ్టీ 223 పాయింట్ల వరకు డౌన్ అయి 23,600 వరకు వచ్చేసింది. అయితే ఈ ఫాల్ కి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్. ఎందుకంటే ఇండియా ప్రపంచంలోనే మేజర్ ఆయిల్ ఇంపోర్టర్ అండి. బ్రెంట్ $1 దగ్గర ఉంటే మన తలక ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వైడన్ అయిపోతుందండి. రూపీపై ప్రెషర్ ఖచ్చితంగా పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగిపోతుంది. దీనివల్లే మార్కెట్లో ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ రీజన్ ఏంటి అంటే వీక్ ఎర్నింగ్స్. ఇన్ఫోసిస్ గైడెన్స్ కట్ చేసేసిందండి. ఇండిగో జూన్ క్వార్టర్లో 238 కోట్ల లాస్ అయితే రిపోర్ట్ చేసింది. ఓ పక్క హయ్యర్ ఫ్యూల్ కాస్ట్లు అయిపోతూ మరో పక్క వెస్ట్ ఏషియాలో డిస్రప్షన్స్ ఏంటి అంటే ఏవియేషన్ సెంటిమెంట్ ని బాగా హర్ట్ చేశాయి. ఇక మూడో రీజన్ ఏంటి అంటే ఎఫ్ఐఐ సెల్లింగ్. థర్స్డే మనకి ఫారిన్ ఇన్వెస్టర్స్ దాదాపు 3,000 కోట్ల వరకు సెల్ చేశారండి. ఇక ఫోర్త్ రీజన్ ఏంటి అంటే వీక్ గ్లోబల్ మార్కెట్స్. దీనివల్ల వాలటిలిటీ కూడా మన ఇండియాలో పెరిగిపోతుంది. ఇండియా విక్స్ 9% పెరిగి 14.68 అయితే మళ్ళీ వెళ్ళింది. కానీ షార్ప్ ఫాల్ తర్వాత మధ్యాహ్నం ఎస్పెషల్లీ ఉదయం 11 గంటలకే స్టార్ట్ అయింది అనుకోండి, బట్ మధ్యాహ్నం కల్లా కొంత రికవరీ అనేది మనం చూసాం. ఆఫ్టర్నూన్ సెషన్ లో పిక్చర్ కొంత మారిపోయింది. బ్రెంట్ $100 మీద ఉన్నా కూడా అక్కడి నుంచి 98.58 ఒక 2% వరకు కింద పడడం జరిగిందండి. అండ్ ఇదే టైంలో లోవర్ లెవెల్స్ లో మనకి వాల్యూ బయింగ్ వచ్చింది అని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, రూపాయి మనకి $96.81 నుంచి $96.51 రికవర్ అయింది. ఆర్బీఐ తలక ఇంటర్వెన్షన్ ఉంటుందని చెప్పి మనకి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దీనివల్ల బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి దాదాపు 700 పాయింట్లు రికవరీ చూసామండి. సో ఓవరాల్ గా సెన్సెక్స్ డేలో నుంచి 600 పాయింట్ల పైగా రికవర్ అయింది. నిఫ్టీ 102 పాయింట్లు డౌన్ అయ్యి 23,767 దగ్గర క్లోజ్ అయింది. ఇది వరుసగా 5వ రోజు అండి కంటిన్యూస్ గా కింద పడ్డం. వీక్ మొత్తంలో బెంచ్ మార్క్ కి 4 months లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇదే టైంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ మోర్ దాన్ 1% పడడం వల్ల రిస్క్ అప్టైట్ కూడా మనకి వీక్ గా ఉందని చెప్పొచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసి ఇవన్నీ కూడా 2% దగ్గరగా పడిపోయండి. సైంట్ లేదంటే సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఇలాంటి స్టాక్లు బ్రాడర్ గా ఉన్న మార్కెట్లని కొంచెం రెసిస్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇవాళ నిఫ్టీలో మనకి 23,600 దగ్గర బయింగ్ అయితే కనిపించిందండి. కానీ ఆయిల్ సస్టైనబుల్ గా ఉండకపోతే, లేదు అంటే ఫర్దర్ గా కూల్ డౌన్ అవ్వకపోతే ఇవాళ వచ్చిన రికవరీ ఫ్రాజైల్ గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆయిల్ తో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, గ్లోబల్ ఫ్యాక్టర్ అయిన టారిఫ్స్ గురించి మాట్లాడాలండి. మన ఇండియాకి 10% టారిఫ్లట, కెనడాకి ఏకంగా 50% టారిఫ్లని ట్రంప్ అయితే భయపెడుతున్నాడు. ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి దాదాపు 60 ట్రేడింగ్ పార్ట్నర్స్ పైన ఫ్రెష్ గా టారిఫ్లు అయితే వేస్తున్నారండి. ఇండియా, పాకిస్తాన్, యూరోపియన్ యూనియన్, శ్రీలంక ఇలాంటి అన్ని ఎకానమీస్ కి 10% డ్యూటీ అయితే ఉంటుందట. చైనా, జపాన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి కంట్రీస్ కి అయితే 12.5% వరకు ఉంటుందట. ఈ టారిఫ్స్ దేనికి అంటే ఫోర్స్డ్ లేబర్ లింక్ ని చూపించి వాళ్ళ ద్వారా బలవంతంగా పనిచేయించుకొని ఆ వస్తువుల్ని మాలాంటి సంపన్న దేశాలకు మీరు ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారని, ఇది రెస్ట్రిక్ట్ చేయడం లేదనే ఒక ఉద్దేశంతో సెక్షన్ 301 ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వచ్చాయని చెప్తున్నారు. మామూలుగా అయితే ఇంతకు ముందు సుప్రీంకోర్టు అమెరికాలో వాళ్ళ టారిఫ్ విధానాలను కొట్టిపారేసిందండి. బట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ కొత్తగా లీగల్ రూట్ ద్వారా ఈ ఫ్రేమ్ వర్క్ ని రీబిల్డ్ చేస్తుంది. అంటే ఇంతకు ముందు ట్రంప్ సొంతంగా నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు అలా కాకుండా కంప్లీట్ గా లీగల్ గా వస్తున్నారు ఇప్పుడు. కాకపోతే ఇండియాకి ఇక్కడ స్మాల్ రిలీఫ్ ఉందండి. ఏంటంటే ఒరిజినల్ గా కన్సిడర్ చేసిన 12.5% కాకుండా 10% కేటగిరీలో ఉంచారు. ఆయిల్, గ్యాస్, ఫెర్టిలైజర్స్, సర్టెన్ ఫుడ్ ఐటమ్స్ కి ఎగ్జంప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇండియా యుఎస్ ఇంటర్మ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అనే సిగ్నల్స్ వచ్చాయి కదా. ఈ డీల్ ఫైనలైజ్ అయ్యే వరకు ఇండియా ఎక్స్పోర్ట్స్ పై 10% వరకు డ్యూటీ కొనసాగుతుంది. ఇందులో మనం ఇంకా తప్పించుకునేది లేదు. కానీ ఈ టారిఫ్ స్టోరీ ఇక్కడే ఎండ్ కాదండి. ఎందుకంటే ఎక్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీకి సబ్సిడీస్ ఇచ్చి చీప్ గూడ్స్ వరల్డ్ మార్కెట్ లో డంప్ చేస్తున్న కంట్రీస్ మీద మరొక టారిఫ్ రౌండ్ రావచ్చని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే ఎక్స్పోర్ట్స్ కి పాలసీ అన్సర్టెనిటీ ఇంకా తగ్గలేదు. ఇదే కెనడా అయితే మరింత ప్రెజర్ అండి, ఎక్స్ట్రీమ్ అనమాట. August 19 నుంచి సెలెక్టెడ్ కెనడియన్ గూడ్స్ మీద 50% టారిఫ్లు వేస్తారట. ఇది ట్రంప్ డైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు. ఎనర్జీ, పొటాష్, ఫిష్, క్రిటికల్ మినరల్స్ వీటిని మాత్రం తప్పించారు. ఈ కెనడియన్ అనలిస్టుల ప్రకారం ఏంటంటే దాదాపు $28 బిలియన్ తలక యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ అంటే యుఎస్ ఇంపోర్ట్స్ కెనడా నుంచి వస్తున్న సుమారు 5% వరకు ఇంపాక్ట్ అయిపోతాయట. సో ఈ టారిఫ్ న్యూస్ లో ఏం జరుగుతుందంటే ఫర్దర్ గా ఎక్స్పోర్టర్స్, కరెన్సీస్, ఇండస్ట్రియల్ సప్లై చైన్ లో ఉండే
ప్రతి ఒక్కరికి వాలటిలిటీని అయితే పెంచేస్తుందండి. ఇండియాని 12.5% నుంచి 10%కి తగ్గించడం కాస్త పాజిటివ్ విషయం అనుకోవడం తప్పితే, ఈ 10% మళ్ళీ మనకి మార్జిన్స్ ని చాలా క్లియర్ గా హిట్ చేసేస్తాయి మన కంపెనీస్ కి. అండ్ ఇప్పుడు ట్రంప్ ఈ టారిఫ్లతో వదిలేస్తున్నాడు అనుకుంటున్నారా ప్రపంచాన్ని? లేదు. గ్రీన్లాండ్ మరొక డిస్ప్యూట్ అండి ఇది. ఇప్పుడు సడన్ గా గ్రీన్లాండ్ ఇష్యూ గురించి నిన్నటి వరకు యూరోప్ ఒకలా ఉంటే, ఇప్పుడు సడన్ గా వాళ్ళ తలక థింకింగ్ అయితే మార్చేసింది. ట్రంప్ ఎప్పుడు కూడా గ్రీన్లాండ్ ని యుఎస్ నేషనల్ సెక్యూరిటీకి ఎసెన్షియల్ గా ఉంటుంది, మా గ్రీన్లాండ్ ఇచ్చేయండి, మాకు కావాలి, మేము టేక్ ఓవర్ చేస్తాను విపరీతంగా మాట్లాడుతుంటే, ఒకప్పుడు యూరోపియన్ గవర్నమెంట్ ఏం చేసేదండి? ఇంపాసిబుల్ అని చెప్పేది. ఇప్పుడు సడన్ గా యూరోప్ ఓపెన్ చేసేస్తుందండి, ఓకే అనేలా మాట్లాడుతోంది. ఎందుకంటే యుఎస్ తో మిలిటరీ స్టాండ్ ఆఫ్ రిస్క్ ని అవాయిడ్ చేద్దామని చూస్తుందట. గ్రీన్లాండ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ట్రంప్ పదే పదే గ్రీన్లాండ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది తెలుసుకోవాలండి. ఆర్కిటిక్ ఐస్ మెల్ట్ అవుతున్న కొద్దీ మనకి కొత్త షిప్పింగ్ రూట్స్, క్రిటికల్ మినరల్స్, సర్వైలెన్స్, మిసైల్ డిఫెన్స్, మిలిటరీ బేస్ వాల్యూ ఇవన్నీ పెరుగుతున్నాయి. యుఎస్, రష్యా, చైనా కాంపిటీషన్ లో ఐలాండ్ తలక స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చాలా పెద్దదండి. ఫస్ట్ డెన్మార్క్ వాళ్ళు ఏం చేశారు? గ్రీన్లాండ్ అనేది ఐలాండ్ ఫర్ సేల్ కాదు, మేము రిజెక్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ తర్వాత వీళ్ళతో పాటు 7 యూరోపియన్ కంట్రీస్ కూడా డెన్మార్క్ తో కలిసి గ్రీన్లాండ్ లో ఈ ట్రూప్ డిప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్పాన్స్, మెడికల్ సపోర్ట్ ఇలాంటి రెడీనెస్ డ్రిల్స్ అయితే చేసాయి. కాకపోతే ఇమీడియట్ టెన్షన్స్ కొంత కూల్ అయ్యాయి. తర్వాత ట్రంప్ మేము ఫోర్స్ యూజ్ చేయమని చెప్పారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము టాక్స్ జరిపాము, గ్రీన్లాండ్ ని డానిష్ సావర్జినిటీలో ఉంచి యుఎస్ తలక మిలిటరీ ప్రెజర్ ని ఎక్స్పాండ్ చేయడంపై ఫోకస్ చేస్తుందని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, లాంగ్ టర్మ్ లో యూరోపియన్ డిఫెన్స్ స్పెండింగ్, ఆర్కిటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వైలెన్స్ సిస్టమ్స్, క్రిటికల్ మినరల్స్, షిప్పింగ్ రూట్స్ కి స్ట్రాటజిక్ గా ప్రీమియం అనేది పెరిగిపోతుందండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే యూరోప్ ఇక సెక్యూరిటీ విషయంలో వాషింగ్టన్ తలక సపోర్ట్ ని ఆటోమేటిక్ గా కన్సిడర్ చేయాల్సిన పరిస్థితులు అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రశ్న అడుగుతానండి, మీలో ఎంతమంది సడన్ గా యూరోప్ ఈ విధంగా వాళ్ళ తలక మాట్లాడే విధానాన్ని, లేదు అంటే గ్రీన్లాండ్ కి సపోర్ట్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు సడన్ గా అమెరికాకి ఎందుకు ఓకే చెప్తున్నారనే విషయం కరెక్ట్ అనిపిస్తుందా అండి? లేదు అంటే ఇక్కడ కూడా ఏమైనా బిజినెస్ ప్లాన్స్ ట్రంప్ అయినా వేస్తున్నాడా? మీ ఒపీనియన్ ఏంటి ఒకసారి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక సౌత్ కొరియా గురించి మళ్ళీ మాట్లాడాలండి. సౌత్ కొరియాలో జూలై 31 నుంచి సింగిల్ స్టాక్ లెవరేజ్ ETF ట్రేడ్ చేయాలంటే రిటైల్ ఇన్వెస్టర్లు $30 మిలియన్ అంటే దాదాపుగా $20,437 క్యాష్ ని డిపాజిట్ చేయాలట. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్ ఇలాంటి లెవరేజ్ ETFs లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్, మార్కెట్ వాలిటిలిటీ పెరిగిందనే క్రిటిసిజం చాలా వచ్చిందండి. అందుకే ఆగస్ట్ లో రావాల్సిన రూల్స్ ని జూలై 31 కి అడ్వాన్స్ చేశారు ముందు నుంచే. ఇది ఎందుకు మ్యాటర్ అంటే, ఏ లింక్డ్ స్టాక్స్ లో డొమెస్టిక్ రిటైలర్ తలక లెవరేజ్ ఎంత అగ్రెసివ్ గా పెరిగిందో ఇది చూపిస్తుంది అనమాట. సో దీనివల్ల మార్కెట్ ఇంపాక్ట్ ఏంటి అంటే, లెవరేజ్డ్ ETF వాల్యూమ్స్ షార్ట్ టర్మ్ రిటైల్ లిక్విడిటీని తగ్గించవచ్చు. శాంసంగ్, ఎస్కే హైనిక్స్ లాంటి స్టాక్స్ లో ఫోర్స్డ్ మూమెంటం కొంత కూల్ అవ్వచ్చండి. ఇదే టైంలో రెగ్యులేటర్స్ ఏ ర్యాలీకి సంబంధించి లెవరేజ్ రిస్క్ ని ఇగ్నోర్ చేయలేదనే గ్లోబల్ సిగ్నల్ ని ఇస్తుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఫ్యూచర్ లో మన ఇండియాలో కూడా ఈ ETFలకు సంబంధించి రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తారేమో. ఇక మన ఇండియన్ మార్కెట్స్ కి సంబంధించి కొన్ని పాజిటివ్ క్లోజ్ మార్కెట్ లో అక్కడక్కడ కనిపిస్తున్నాయండి. ప్రతి విషయం మీ ముందు తీసుకొస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫిబ్రవరి నుంచి ఇండియా తలక ఫోకస్డ్ ఫండ్స్ లో $8.6 బిలియన్ రిడెంప్షన్ చాలా టెన్షన్ అయితే క్రియేట్ చేసిందండి మనకి. కానీ లాస్ట్ వీక్ లో నెట్ ఇన్ఫ్లోస్ $17 మిలియన్ గా పాజిటివ్ గా వచ్చింది. ఎక్కడ 8.6 బిలియన్, ఎక్కడ 17 మిలియన్, ఇదేమైనా కంపారిజనా అని అడగచ్చు మీరండి. కానీ ఇది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కాకపోయినప్పటికీ ఓవరాల్ గా పాజిటివ్ ఇన్ఫ్లోస్ రావడం అనేది ఖచ్చితంగా డబ్బులు మన మార్కెట్లోకి మళ్ళీ వస్తున్నాయని చెప్పొచ్చు. మార్చ్ తర్వాత మళ్ళీ స్ట్రాంగెస్ట్ వీక్లీ ఇన్ఫ్లో అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చండి దీన్ని. ఎమర్జింగ్ మార్కెట్ తలక ఇండెక్స్ దాదాపుగా 10% వరకు కరెక్ట్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ సెలెక్టివ్ బయింగ్ చేస్తున్నారు. గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్ లాస్ట్ వీక్ $1.9 బిలియన్ ని, దానికి ముందు ప్రీవియస్ వీక్ $1.8 బిలియన్ ని అట్రాక్ట్ చేశాయట. 2 వీక్స్ లో ఇంచుమించుగా $3.7 బిలియన్ వచ్చి ప్రీవియస్ 10 వీక్స్ లో వెళ్లిపోయిన $13 బిలియన్ కన్నా తక్కువ అయినప్పటికీ మన మార్కెట్ లోకి ఇన్ఫ్లోస్ వస్తున్నాయనే విషయాన్ని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తున్న విషయం ఇది. టెక్నాలజీ ఫండ్స్ కి ఇంకా స్ట్రాంగెస్ట్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయట. కానీ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఫండ్స్ లో ఏ ట్రేడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం నెగిటివ్ అయిపోయాటండి. అంటే ఇన్వెస్టర్స్ ఏ థీమ్ ని వదిలేట్లేదు, బట్ డైరెక్ట్ బెనిఫిషియర్స్ కే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట. రామ్దేవ్ అగర్వాల్ కూడా ఏం చెప్తున్నారంటే, ఇండియా మార్కెట్ కి ఇమ్మీడియట్ గా రిస్క్ అనేది వాల్యుయేషన్ కాదట. క్రూడ్ ఆయిల్,
రూపీ, జియో పాలిటిక్స్ ఇవి ప్రధానంగా మనకి రిస్క్ గా ఉన్నాయట. రూపీ వీక్ గా ఉంటే నియర్ టైమ్ లో ఎఫ్ఐ తలక సెల్లింగ్ అనేది అగ్రెసివ్ గా ఉంటుందట. అండ్ రిటర్న్ అవడం కూడా కొంత కష్టంగానే ఉంటుందట. జెప్టో, జియో, ఎన్ఎస్సి వంటి లార్జ్ ఐపీఎస్ వస్తే ఫారిన్ ఫండ్స్ అన్ని కూడా ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్ ని సెల్ చేస్తారట. దేనికోసం? వీటికి అలొకేషన్ స్పేస్ క్రియేట్ చేయడానికి. అయితే డొమెస్టిక్ గా మన పిక్చర్ అయితే వీక్ గా లేదండి, నో డౌట్ అబౌట్ ఇట్. క్రెడిట్ గ్రోత్ 17 నుంచి 18% పెరిగింది. ఇన్ఫ్లేషన్ 3 to 4% రేంజ్ లో మనకు కనిపిస్తుంది. జీడిపి గ్రోత్ అరౌండ్ 7% ఉంటుందని, బ్యాంకింగ్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ గా ఉందని చెప్తున్నారు. ఎర్లియర్ మనకి నెగిటివ్ గా ఉన్న మాన్సూన్ ఎర్నింగ్స్ మొమెంటం కొంతవరకు ఇంప్రూవ్ అయ్యని మనం చెప్పుకోవచ్చు. అందుకే కరెక్షన్స్ జరుగుతున్నప్పుడు క్వాలిటీ బిజినెస్ లో అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో వస్తే గ్రాడ్యువల్ గా అక్యుములేషన్ అనేది ఒక ఆపర్చునిటీగా అందరూ చూస్తున్నారండి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తలక లాంగ్ టర్మ్ సెక్టార్ పిక్చర్ కూడా మనకి ఇదే చూపిస్తుంది. గ్లోబల్ ట్రేడ్ జీడిపిలో 54% 2016లో ఉంటే అది 2025కి 68% పెరిగిందట. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్, ఎనర్జీ, సెక్యూరిటీ, క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్స్, సెమీకండక్టర్స్, ఈవీస్, హెల్త్ కేర్, కమోడిటీస్, ఫినాన్షియల్ సర్వీసెస్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఖచ్చితంగా మనం వీటి గురించి కాన్సన్ట్రేట్ చేయాల్సిన పెద్ద పెద్ద థీమ్స్ అండి. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్, ఎనర్జీ సెక్యూరిటీ, క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్స్, సెమీకండక్టర్స్, ఈవీస్, హెల్త్ కేర్, కమోడిటీస్, ఫినాన్షియల్ సర్వీసెస్. సో ఈ పర్టికులర్ సెక్టార్స్ లో మనకు ఖచ్చితంగా ఫర్దర్ గా మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. సో ఇక్కడ క్లియర్ గా ఒక మెసేజ్ ఏంటి అంటే, ఫారిన్ ఫ్లోస్ స్టెబిలైజేషన్ మనకి మొదలై ఉండొచ్చు, కానీ యాక్టివ్ మనీ కన్విక్షన్ అనేది ఇంకా కంప్లీట్ గా మన మార్కెట్ లోకి రాలేదు. అందుకే ఇండెక్స్ లెవెల్లో ర్యాలీ కనిపిస్తోంది. బట్ మనం మాత్రం స్పెసిఫిక్ సెక్టార్, స్పెసిఫిక్ స్టాక్ సెలక్షన్స్ లో ఖచ్చితంగా చాలా ఫోకస్డ్ గా ఉండాలి. ఇప్పుడు మనం బ్లూ క్లౌడ్ అనే స్టాక్ గురించి మాట్లాడదామండి. మార్కెట్ లో చాలా మంది దీని భ్రమలో పడిపోతున్నారు. ఇవాళ ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ కూడా టచ్ అయ్యిందండి, బట్ ఫైనల్ గా 3.96% పెరిగి అక్కడ క్లోజ్ అయింది. ఈ కంపెనీలో వస్తున్న పెద్ద న్యూస్ ఏంటి అంటే, ఈ కంపెనీ తలక యుఎస్ సబ్సిడరీ స్పేస్ ఎక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళతో ఒక 5-year మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ సైన్ చేసిందట. ఈ అగ్రిమెంట్ కింద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ నేటివ్ ఏఐ ప్లాట్ఫామ్స్, ఎంటర్ప్రైజ్ ఏఐ కన్సల్టింగ్, ఇంటిగ్రేషన్, ఆపరేషన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చట. ఈ స్టాక్ ప్రైస్ ఒకటి 20 రూపాయల దగ్గర ఉండడం ఏంటంటే, మార్కెట్ లో జనాలు వేరం వెళ్ళెత్తిపోయి కొనేస్తున్నారండి. చాలా జాగ్రత్త. ఇవాళ వచ్చిన న్యూసే కొంత స్పెక్యులేషన్ క్రియేట్ చేస్తుందండి. వీళ్ళకి వచ్చింది ఎంఎస్ఏ మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ డీల్ కాదు. ఒకవేళ కంపెనీ ఫ్యూచర్ లో నిజంగా ఇద్దరు మ్యూచువల్ గా అగ్రీడ్ అయిన స్టేట్మెంట్స్ మీద ఏమైనా డీల్ వచ్చిందని అనౌన్స్ చేస్తే అప్పుడు మాట్లాడదామండి. అంతేగాని ఇలాంటి న్యూస్లు కరెక్ట్ కాదు. అంటే న్యూస్ తప్పని నేను చెప్పను, బట్ ఈ కంపెనీలో కైండ్ ఆఫ్ పంప్ అండ్ డంప్ జరుగుతుందనే విషయం ఇంతకు ముందు కూడా మాట్లాడానండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, క్రెడిబుల్ న్యూస్ లేకుండా కేవలం మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ ఎంఎస్ఏ అంటారండి. ఇదొక్కటే వచ్చిందని చెప్పి స్టాక్ ప్రైస్ ని పెంచడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక ఆర్డర్ వాల్యూ లేదు, గ్యారంటీడ్ రెవెన్యూ లేదు. ఈ న్యూస్ ని ఎలా నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. సో నేనైతే ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తానండి. ఒకవేళ నిజంగా ఫ్యూచర్ లో స్పేస్ ఎక్స్ నుంచి నిజంగా అగ్రిమెంట్ వచ్చితే ఈ స్మాల్ కంపెనీకి నిజంగా క్రెడిబిలిటీ ఫ్యూచర్ లో పెరుగుతుందండి, ఆపర్చునిటీ వస్తుంది, కాదనట్లేదు. బట్ ఇప్పటికైతే మాత్రం ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ ట్రిగ్గర్ ఏంటంటే, యాక్చువల్ ప్రాజెక్ట్ సైజ్ ఏంటి, ఎగ్జిక్యూషన్ షెడ్యూల్ ఏంటి, బిల్డింగ్ విజిబిలిటీ ఏంటి, ఇలాంటివి ఏమైనా కనిపించాయి అనుకోండి, అప్పుడు దీని గురించి మాట్లాడదాం. అంతవరకు తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్ మనం ఇన్ఫోసిస్ గురించి మాట్లాడాలండి. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఈ స్టాక్ పరిస్థితి ఏంటి అంటే, Q1 లో గ్రోత్ ఉందండి, కానీ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా మిస్ అయిపోయింది. జూన్ క్వార్టర్ లో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 12% పెరిగిందండి, 7,769 కోట్లు అయితే వచ్చాయి. రెవెన్యూస్ 14% పెరిగి 48,200 కోట్లకి అయితే ప్రకటించారండి. కానీ నంబర్స్ లో గ్రోత్ చూపించిన మార్కెట్ తలక ఎస్టిమేషన్స్ ని కంప్లీట్ గా మిస్ అయిపోయాయి. అండ్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, కంపెనీ వాళ్ళు FY27 తలక రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని ఇంతకుముందు 1.5% నుంచి 3% కి అయితే తగ్గించారండి. ఇంతకు ముందు 3.5% వరకు ఉండేది. కారణం ఏంటంటే వీక్ డిమాండ్ అట, ఏఐలెడ్ ప్రైసింగ్ ప్రెషర్ కనిపిస్తుందట, క్లయింట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయట, రెవెన్యూ కన్వర్షన్ స్లో అయిపోతుందట. ఇవన్నీ కూడా బ్రోకరేజ్ సంస్థలు కూడా కన్సర్న్ గా చూపిస్తున్నారండి. ఇక కంపెనీకి సంబంధించి పాజిటివ్ విషయాలు ఉన్నాయా అంటే, మార్జిన్స్ తలక ఎక్స్పెక్టేషన్స్ కి పాజిటివ్ సైడ్ లో కాస్త ఇన్ లైన్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. డీల్ బుక్ అయితే స్టడీగా ఉందండి. మార్జిన్ గైడెన్స్ చేంజ్ కాలేదు, కానీ ఏప్రిల్ 2027లో
ఆశిష్ కుమార్ దాస్ గారు సీఈఓగా ట్రాన్సిషన్ అవుతారని చెప్పి కంపెనీ అనౌన్స్ చేసింది. ఇది కూడా కొంత పాజిటివ్ విషయం. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడంతో కంపెనీ తాలూకా ట్రేడ్స్ ఇంట్రాడే సెషన్స్ లో 2% డౌన్ అయిపోయింది. బట్ చాలా రోజుల నుంచి స్టాక్ పడిపోవడంతో కాస్త అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉందంటూ వాల్యూ బయింగ్ అయితే ఇవాళ మనకి ఇండెక్స్ లెవెల్లో ఉన్న స్టాక్స్ లో జరిగింది. అందుకే దీంట్లో కూడా కొంత రికవరీ వచ్చింది. ఇక హెచ్సిఎల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇందాకలా ఇన్ఫోసిస్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతూ ఏ తాలూకా గ్రోత్ వలన వీళ్ళ ప్రైసింగ్ ప్రెషర్ లో ఇష్యూస్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం కదా. కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో స్టోరీ రివర్స్ లో కనిపిస్తుందండి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ సర్వం అనే ఒక సోవర్జన్ ప్రాజెక్ట్ మీద మనం వర్క్ చేస్తుందండి. దీనికోసం దగ్గర 100 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు సర్వం ఏఐలో. ఇప్పుడు హెచ్సిఎల్ టెక్, ఈ సర్వం అలాగే ఒడిషా గవర్నమెంట్ వాళ్ళ పార్ట్నర్షిప్స్ లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ఫస్ట్ ఏ డేటా సెంటర్ ని ఏర్పాటు చేయాలని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. దీనికోసం 14,257 కోట్లు అయితే అనౌన్స్ చేశారండి. ఇందులో ఒడిశా గవర్నమెంట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. హెచ్సిఎల్ టెక్ తాలూకా ఫుల్ స్టాక్ ఏ క్యాపబిలిటీస్ ని సర్వం వాళ్ళ తాలూకా ఫౌండేషన్ మోడల్స్ తో కంబైన్ చేసి ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్, గవర్నమెంట్ సోవర్జినిటీ నీడ్స్ కోసం సెక్టార్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడ ఇండియన్ ఐటీ కంపెనీస్ ట్రెడిషనల్ అవుట్ సోర్సింగ్ నుంచి కంప్యూట్ మోడల్స్, ప్లాట్ఫామ్స్, అప్లికేషన్స్ అన్నిటినీ కలిపిన ఫుల్ స్టాక్ ఏ బిజినెస్ కి మూవ్ అవుతున్నాయండి. ఇక్కడ హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో నాకైతే ఇదే అర్థమవుతుంది. అందుకే ఇవాళ హెచ్సిఎల్ టెక్నాలజీస్ పాజిటివ్ గా కూడా ట్రేడ్ అవుతుంది. కాకపోతే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు సర్వం ఏఐలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని, వీళ్ళు ఫస్ట్ డేటా సెంటర్ స్టార్ట్ చేస్తున్నారని, నెక్స్ట్ ప్రాఫిట్లు వచ్చేస్తాయని మనం ఆశించకూడదు. ఓకేనా అండి? క్యాపెక్స్ చేసిన దానికి చాలా టైం పడుతుందండి. గవర్నమెంట్ అసిస్టెన్స్ అంటే వెంటనే వచ్చేది. క్రెడిబిలిటీ అయితే ఉంది. యూటిలైజేషన్, పవర్ కాస్ట్లు, కస్టమర్ కాంట్రాక్ట్స్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఇవన్నీ ఫ్యూచర్లో నెమ్మదిగా వస్తాయండి. బట్ ఖచ్చితంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్కి ఫ్యూచర్లో ఇది బాగా హెల్ప్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే పాజిటివ్గా మనం చూడాలి దీన్ని. నెక్స్ట్ మనం ఎటర్నల్ అలాగే స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలండి. మొన్నటి వరకు అమెజాన్ వాళ్ళు వచ్చి బాగా ఇబ్బంది పెట్టారు ఫుడ్ డెలివరీకి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారండి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఫుడ్ డెలివరీ లాంచ్ చేస్తామని, లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ కస్టమర్ వాల్యూ ప్రపోజిషన్ టెస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇంప్రూవ్ చేసిన తర్వాతే స్కేల్ చేస్తామన్నారు. ఇది చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ అండి అర్థం చేసుకోవడానికి. అయితే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎటర్నల్, స్విగ్గీ ముందు డౌన్ అయిపోయింది. ఫుడ్ డెలివరీ మార్కెట్లో జొమాటో, స్విగ్గీ రెండు డామినెంట్ ప్లేయర్స్ మనకు తెలుసు. ఫ్లిప్కార్ట్ కి ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్ బాగానే ఉందండి. పేమెంట్, లాజిస్టిక్స్, లాయల్టీ ఎకో సిస్టమ్స్ కూడా ఉన్నాయి. సో అగ్రెసివ్ గా కనుక డిస్కౌంట్స్ ఇచ్చారనుకోండి, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ పెరగచ్చు, రెస్టారెంట్ కమిషన్స్ పై ప్రెషర్ కూడా రావచ్చు. సో దీనివల్ల ప్రాఫిటబిలిటీ టైం లైన్ కూడా ఇంకా డిలే అయిపోతుందండి. దీనివల్ల స్విగ్గీ, జొమాటో రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇమీడియట్ గా ఫస్ట్ మార్కెట్ అయితే దీన్ని నెగిటివ్ గా తీసుకుందండి స్విగ్గీ, జొమాటో విషయంలో. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే యాక్చువల్ ఇంపాక్ట్ మాత్రం ఫ్లిప్కార్ట్ తలక ప్రైసింగ్ ఏ సిటీస్లో రోల్అవుట్ చేస్తుంది, డెలివరీ ఎకనామిక్స్ ఏంటి, ఆర్డర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువ ఉంది, ఇలాంటి వాటి మీద డిపెండ్ అవుతుందండి. ఇది ఎంత వేరం, ఇదిగో ఇలా అయిపోతుందని చెప్పి డిసైడ్ అవ్వడానికి లేదు. ప్రస్తుతానికి గాబరా పడొద్దండి. అయితే మార్కెట్లో ఉన్న కంగారుని, భయాన్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ ఒక ఆలోచన అయితే మనకు ఉండాలి కదా. ప్రస్తుతానికైతే కాంపిటీషన్ వస్తుంది, మనం కాంపిటీషన్ తీసేయలేము. అలాగని కాంపిటీషన్ ఎంత ఎఫెక్ట్ చేస్తుందో అప్పుడే మనం చెప్పలేం కూడా. సో వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ మనం జుబిలెంట్ ఇంగ్రీవియా గురించి మాట్లాడుకోవాలండి. మార్కెట్లో దీని మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. వీళ్ళ దళక Q1 కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 41% పెరిగింది. రెవెన్యూ కూడా 25% పెరిగిందండి. ఎబిడ్డా 40% పెరిగింది. మార్జిన్ అయితే 13.7% నుంచి 15.3% పెరిగింది. అన్ని విషయాల్లోనే బాగుంది. అయినా కూడా వాళ్ళ స్టాక్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఈవెన్ ఆనందరతి వాళ్ళు కూడా బై వ్యూ అయితే ఇస్తున్నారండి. 980 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. సో పరిస్థితులన్నీ సహకరిస్తున్నాయండి. సెంటిమెంట్ కూడా ఇంప్రూవ్ అవడానికి బ్రోకరేజ్ సంస్థలు కూడా బై రేటింగ్ ఇస్తున్నారు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ యాక్షన్ మనకు సపోర్ట్ చేయాలండి. సో దీన్ని మనం ఖచ్చితంగా మన వాచ్ లిస్ట్ లో ఉంచుకొని ఫాలోఅప్ చేయాలి. నెక్స్ట్ మనం సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ అయితే నమోదు చేసింది అండ్ హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ ని కూడా నమోదు చేసిందండి లాస్ట్ 3 years లో కంపేర్ చేసుకున్నా కూడా. వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ గా 113% పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 27.6% పెరగడం మార్కెట్ చాలా పాజిటివ్ గా తీసుకుంది. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. రిటైల్ అండ్ కార్పొరేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. స్టాక్ ట్రెండ్ కూడా మనకు పాజిటివ్ గా కనిపిస్తుందండి. ఏ మాత్రం డిప్ వచ్చినా అగ్రెసివ్ పోవడానికి చాలా మంది రెడీగా ఉంటారు. దీన్ని స్టడీ చేయండి ఫర్దర్ గా. నెక్స్ట్ మనం ఫ్రాక్టల్ అనలిటిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. మీకు గుర్తుందా, దీని గురించి మనం డెడికేటెడ్ గా వీడియో చేసుకున్నామండి. మన ఇండియాలో ఫుల్ స్కేల్ ఏఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీగా ఇది ఒక్కటే ఉంది అని చెప్పి. అండ్ ఆ వీడియోలో మనం ఒక విషయం అయితే మెన్షన్ చేసామండి. ప్రస్తుతానికైతే దీని పరిస్థితి బాగున్నా వాల్యుయేషన్స్ ప్రకారం బాగోలేదు అని చెప్పుకున్నాం. ఇవాళ ఈ స్టాక్ 8% వరకు కింద పడిందండి. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్ రీసెంట్ క్వార్టర్లో 37% క్వార్టర్ డిక్లైన్ అయిపోయిందట. రెవెన్యూస్ మాత్రం
2.2% మాత్రమే పెరిగాయి. సో ఉన్నదే ఒక కంపెనీ, ఫోకస్ అంతా దీని మీదే ఉంటుంది. ఇప్పటికే హై వాల్యుయేషన్స్ లో ఉంది. ఈ టైంలో ప్రాఫిట్లు తగ్గిపోవడం అనేది ఖచ్చితంగా నెగిటివ్ విషయం అండి. మార్కెట్లు దీన్ని చితక్కొట్టేస్తున్నాయి. ఇంకా కింద పడినా ఆశ్చర్యపోవద్దు. నెక్స్ట్ మనం మోతీలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కూడా 7% బిలో కింద పడిందండి. వీళ్ళ తలక కోర్ వెల్త్ మేనేజ్మెంట్ అలాగే క్యాపిటల్ మార్కెట్ బిజినెస్ లో వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్ అనేది డిక్లైన్ అయిపోతుందట. ఈ న్యూస్ కారణంగా ఇవాళ ఈ స్టాక్ లో మనం నెగిటివిటీ చూస్తున్నామండి. అయితే ఫస్ట్ ఈ స్టాక్ తలక డైలీ చార్ట్ ఒకసారి తీసి చూడండి. ప్రాబ్లం ఏంటి అంటే చార్ట్ ప్యాటర్న్ కనిపించి బ్రేక్అవుట్ అవ్వాల్సిన టైం దగ్గర ఇది ఫెయిల్ అయిపోయి వెనక్కి వస్తుందండి. అది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నుంచి రివర్స్ అయిపోవడం స్టార్ట్ అయింది. ఇది కొంత ప్రెజర్ ని క్రియేట్ చేస్తుందండి. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్లు ఎవరైనా ఉంటే స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం SBI ఫండ్స్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలండి. IPOకి వచ్చిన తర్వాత బజ్ బానే క్రియేట్ అయింది. చాలా మంది అప్లై చేశారు. IPO లిస్ట్ అయింది, అంతకన్నా కిందకి పడిపోయింది. కానీ బ్రోకరేజ్ సంస్థలు మాత్రం దీని గురించి పాజిటివ్గా ఉన్నారు, బులిష్గా కూడా ఉన్నారండి. యామ్కే వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 750 రూపాయలు టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. నెక్స్ట్ 10-15 ఏళ్ళు స్టాక్ మార్కెట్లో ఉంటుంది కంపెనీ అని నమ్మకం మీకుంటే వాళ్ళకి డీసెంట్ వెల్త్ క్రియేట్ చేసే కంపెనీగా దీన్ని మనం చూడొచ్చండి. సింపుల్, ప్రతి సంవత్సరం ఈ కంపెనీ ఒక 15% గ్రోత్ నమోదు చేస్తే చాలండి, మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది నెమ్మదిగా, చూసుకోండి. నెక్స్ట్ మనం అపార్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి. స్టాక్ ప్రైస్ చూసి భయపడొద్దు, కంపెనీ స్టోరీ గురించి వినండి. రీసెంట్ గా ఈ కంపెనీలో మంచి ఫాల్ వచ్చిందండి. కానీ ఆ ఫాల్ వచ్చిన తర్వాత 52 వీక్స్ లో హైయెస్ట్ రికవర్డ్ స్టాక్ అండి ఇది. అండ్ ఇప్పుడు వీళ్ళకి నెట్ ప్రాఫిట్ 77.8% పెరగడం జరిగింది. రెవెన్యూస్ దగ్గరగా 30% వరకు పెరగడం జరిగిందండి. కండక్టర్స్, ట్రాన్స్ఫార్మర్స్, స్పెషాలిటీ ఆయిల్స్, పవర్, టెలికాం కేబుల్స్, ఇలా అన్ని సెగ్మెంట్లోని వీళ్ళు గ్రోత్ నమోదు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా ఇంత పెరిగిన తర్వాత కూడా ఇంకా గ్రోత్ వీళ్ళు నమోదు చేస్తారు కూడా. కాకపోతే ఏంటంటే ఇలాంటి స్టాక్స్ లో డిప్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి పడగొట్టేద్దామా అని చెప్పి చూసిన వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి అవకాశం మనకు రావాలని కోరుకుందాం. ఈ కంపెనీ గురించి మీరు తప్పకుండా స్టడీ చేయండి, ఓకేనా?